అలాగే రాహు బలాన్ని పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో రాహు బలం లేదు. డిసెంబర్ 5వ తేదీ 2026 వరకు రాహువు 9వ స్థానంలో యోగించట్లేదు. ఆ తర్వాత పరాభవ నామ సంవత్సరం చివరి వరకు గూడా అంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు గూడా 8వ స్థానంలో యోగించట్లేదు. 2026 డిసెంబర్ 5 వరకు 9వ స్థానంలో వ్యతిరేకత. ఆ తర్వాత 2027 ఏప్రిల్ 6 వరకు 8వ స్థానంలో వ్యతిరేకత ఉంది. అంటే రాహుబలం మిథున రాశి వాళ్ళకి లేదు. కాబట్టి ఎవరైనా వంశపారంపర్య ఆస్తులు రావాలంటే మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. డిసెంబర్ 5 వరకు అవి రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత అష్టమ రాహు దోషం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీర్ణ సంబంధమైన సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు ఇలాంటివి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి రాహుబలం లేదు. దుర్గాదేవిని శనివారం పూట కానీ, ఆదివారం పూట కానీ మిథున రాశి వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉండండి. వీలైతే శనివారం కానీ, ఆదివారం కానీ రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు, పూజలు చేయించుకోలేని వాళ్ళు అంటే దుర్గాదేవి కుంకుమార్చనలు ఇలాంటివి శనివారం కానీ, ఆదివారం కానీ చేయించుకుంటే మంచిది. అవి చేసుకోలేని వాళ్ళు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని శనివారం పూట, ఆదివారం పూట వీలైనన్ని సార్లు చదువుకోండి. దుమ్ దుర్గాయే నమః. అప్పుడు రాహుబలం పెరుగుతుంది.